ఈయన ఇక్కడ 2 రకాలైనటువంటి కేటగిరీస్ ఉన్నారు చంద్రిక గారు. 2 రకాల కేటగిరీస్ అధికారులు, ఈ వచ్చిన అధికారులు. కొందరు ఇన్స్టెంట్గా చేసేటటువంటి దోపిడీ, అంటే సపోజ్ వాసుదేవరెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, మైన్స్ నుంచి వీటి నుంచి కాదు. ఇప్పుడు రమణారెడ్డి చేసింది ఏంటంటే దశాబ్దాల దోపిడీ. దశాబ్దాల దోపిడీకి అవకాశం ఇచ్చాడు. దశాబ్దాలు అంటే రేపు ఒక రేపు ఫ్యూచర్ జనరేషన్ ఒక 20-30 సంవత్సరాలు, ఒక 3 దశాబ్దాల వరకు ఆ దోపిడీని మనం అరికట్టలేము. ఎందుకంటే ఆయన చేసింది పీపీఎల్ రద్దు అనేటటువంటిది చేసి, ఆ తర్వాత వైసీపీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని, అట్లానే ఇంకేవో ఒక 3-4 కంపెనీలకి రాష్ట్రంలో అదానీ గ్రూప్స్ కానీ లేకపోతే ఇంకో గ్రూప్స్ కానీ వీటన్నిటి కూడా ఒక 30-40 సంవత్సరాల వరకు ఈ పవర్ ప్రాజెక్ట్స్లో వేల ఎకరాలు వాళ్ళందరికీ దారాదత్తం చేసి దశాబ్దాల దోపిడీ కూడా జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టారు. ఇవన్నీ కూడా ఏంటంటే క్విట్ ప్రోకో అనే దాన్ని ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తనే ముఖ్యమంత్రి అయిన తర్వాత క్విట్ ప్రోకోని తనే నేరుగా చేశాడు. అప్పుడు ఇప్పుడు జరిగింది కూడా ఓన్లీ క్విట్ ప్రోగ్రామే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప పరిపాలన అంటే కానీ సంక్షేమం అంటే కానీ ఏమీ లేకుండా జరిగిందనడానికి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా తేటతెల్లంగా ఉంటుంది. ఇది నేను అనుకుంటున్నా మా కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటికీ 2.5 నెలలు అయింది. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజలు చాలా ఆత్రంగా ఉన్నారు. ఎంత ఆత్రంగా ఉన్నారంటే ఎందుకు ఈ దోపిడీని బయట పెట్టడం లేదు, ఇంకా ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఈ ప్రభుత్వం ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు, ఈ ప్రభుత్వం ఇంకా ఎందుకు స్పీడ్గా గవర్నెన్స్ ఇవ్వలేకపోతూ ఉన్నారు అని ప్రజలు చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అందుకనే నేను ఈ అవినీతిని అరాచకాలని అరికట్టడం కోసమే మరో స్వతంత్ర పోరాటం అనేటటువంటిది, మరో స్వేచ్ఛ కోసం అనేటటువంటిదే నిన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు మనకు చూపించినటువంటి ఎన్నికల ఫలితాలు అవి. దానిని అందుకోవాల్సినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వానికైతే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని చేస్తున్నాం. ఇంకా గేరప్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రజలు చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ దోపిడీ ప్రజలకు అర్థమైంది, కానీ ఏ రకంగా చేశారు, ఎంతలా చేశారు, దీంట్లో ముందున్న వాళ్ళు ఎవరు, వెనకున్న సూత్రధారులు ఎవరు, పాతదారులు ఎవరు, ఇది ఎన్ని ఏళ్లకు నష్టం జరగబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి దోపిడీ, రాబోయే 20 సంవత్సరాల, రాబోయే 30 సంవత్సరాల, రాబోయే 40 సంవత్సరాల, అంటే 2 తరాల 3 తరాలకి ఈ నష్టం జరుగుతుంది అనేది ప్రజలు తెలుసుకోవాలని ఆత్రంగా చూస్తూ ఉన్నారు. అలాగే మీరు ఇలా చెప్పారు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి, సాక్షి పేపర్కే 430 కోట్లు, బహుశా సాక్షి పేపర్ మొత్తం అంతా 430 కోట్లు రాదేమో. ఓన్లీ అడ్వర్టైజ్మెంట్స్ రూపంలోనే ఒక సాక్షి పేపర్కి అసలు అన్ని పేపర్లు, అన్ని సర్క్యులేషన్స్ ఉన్న పేపర్లు అన్నింటినీ ఛానల్స్ని గట్టి పక్కన పెట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయడం. అట్లానే ధర్మారెడ్డి ఈరోజు కొత్తగా రాలేదు మేడం. మీరు ఒక్కసారి 15 సంవత్సరాల క్రితం మీరు వెనక్కి వెళ్తే, ఒకసారి మీ ఏబిఎన్లో కూడా వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్తే ఈ ధర్మారెడ్డి అనే అతను ఆ రోజు కూడా ఆయన అండర్ సెక్రటరీ, కనీసం ఆయనకి ఎలిజిబిలిటీ లేనటువంటి పోస్టుకి ఆ రోజు అక్కడ వేశారు టీటీడీలో. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళెవరూ కూడా ఆ కేటగిరీ ఆ పోస్టులకి ఏదైతే ఇప్పుడు సపోజ్ ఏపీ ఎండీసీ కావచ్చు, లేకపోతే డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ కావచ్చు, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ కావచ్చు, లేకపోతే ఆయన ఎవరో వాసుదేవరెడ్డి ఏకంగా మైన్స్ కమిషనర్, రెగ్యులేటరీ కమిషనర్ అన్నీ అతనే. వీళ్ళెవరూ కూడా ఆ పోస్టుకి ఎలిజిబిలిటీ కానీ ఆ గ్రేడ్ ఉన్నటువంటి వ్యక్తులు కారు వీళ్ళు, అయినా తీసుకొచ్చి ఆ పోస్టులు వేశారు. అంటే అండర్గా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఆ నియామకాలు చేసి యథేచ్ఛగా దోపిడీ చేయాలి, మేము స్వామి కార్యం స్వకార్యం రెండూ నెరవేర్చుకోవచ్చు అనేటటువంటి ఒక దుర్బుద్ధితోనే ఈ రాష్ట్రానికి వీళ్ళందరూ వచ్చారు.